మీకు తెలుసా ప్రపంచంలో 40,000 కంటే ఎక్కువ రకాల బియ్యం ఉన్నాయని. బియ్యం సాగు సుమారు 9,000 సంవత్సరాల క్రితం ప్రాచీన చైనాలో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు ఇది ప్రధాన ఆహారం. వాటిలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రత్యేకమైన రకాలివి. ప్రాచీన చైనాలో ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని రాజులు తమ కోసం మాత్రమే దాచుకున్నారు. అదే బ్లాక్ రైస్, ఫోర్బిడెన్ రైస్ అని కూడా అంటారు. ఈ బ్లాక్ రైస్ లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి బలం, దీర్ఘాయుష్యు, ఆరోగ్య రక్షణ ఇస్తాయని వారు నమ్మేవారు. కొంతమంది చారిత్రకారుల ప్రకారం దూర ప్రాంతాల నుంచి కూడా ఈ బ్లాక్ రైస్ ని రాజుల కోసం ప్రత్యేకంగా తెప్పించేవారు. ఎందుకంటే ఇది కేవలం ఆహారం కాదు, ఇది శక్తి యొక్క గుర్తు, ఆరోగ్యానికి రహస్య ఆయుధం. రెడ్ రైస్, ఈ రైస్ లో ఉండే నేచురల్ పిగ్మెంట్స్ బాడీకి ఐరన్, ఫైబర్, ఎనర్జీ అందిస్తాయి. పాత రోజుల్లో గ్రామాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఈ రైస్ ని ఎక్కువగా తినేవారు. ఎందుకంటే ఇది స్టమక్ ని ఎక్కువసేపు ఫుల్ గా ఉంచేది, బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది, అలసటను తగ్గిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది వారియర్స్ ఫుడ్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే రోజంతా పనిచేసి బాడీలో ఎనర్జీ తగ్గకుండా ఉంచేది. ఒక సాధారణ ఎర్రపు గింజ, కానీ ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ పవర్ ప్యాక్. బ్రౌన్ రైస్, ఈ రోజుల్లో మనకు కనిపించే తెల్ల బియ్యం వెనుక ఒక హిడెన్ ట్రూత్ ఉంది. అది ఎంత పాలిష్ అవుతుందో అంత న్యూట్రిషన్ తగ్గిపోతుంది. కానీ ఒక రైస్ మాత్రం తన న్యాచురల్ గుడ్నెస్ ని అలాగే దాచుకుంది. అదే బ్రౌన్ రైస్. ఇందులో బ్రాన్ లేయర్ ఇంటాక్ట్ గా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ, డైజెషన్ బెటర్, ఎనర్జీ స్లోగా రిలీజ్ అవుతుంది. అందుకే పాతకాలంలో రైతులు రోజంతా స్టామినా కోసం దీనిని తినేవారు. ఇది కేవలం రైస్ కాదు, బాడీకి లాంగ్ లాస్టింగ్ ఫ్యూయల్. మోడర్న్ సైన్స్ కూడా చెబుతుంది ఈ రైస్ హార్ట్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది, షుగర్ స్పైక్స్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒక బ్రౌన్ గ్రెయిన్ లోపల పూర్తి న్యూట్రిషన్ ని దాచుకున్న న్యాచురల్ ట్రెజర్. స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్ పాను డీకోడ్.